తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 22/2/2025 శనివారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. రైతు భరోసా 2025 ప్రభుత్వం డబ్బులైతే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట. ఇంకొక 20 నిమిషాల్లో ఈరోజు వచ్చేసి 10 ఎకరాల లోపు రైతులకైతే ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట. నిన్నటి వరకు వచ్చేసి 5 ఎకరాలు ఉన్న రైతులందరికీ ఖాతాల్లో డబ్బులు అయితే ప్రభుత్వం అయితే జమ చేసింది. ఈరోజు 10 ఎకరాలు ఉన్న రైతులకైతే డబ్బులు అయితే ఖాతాల్లో పడబోతున్నాయి అనమాట. మీరందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. మీ అందరూ కూడా డబ్బులు అయితే మీ ఖాతాల్లో పడబోతున్నాయి అనమాట. మొత్తంగా వచ్చేసి ఎకరానికి 6,000 చొప్పున ఈరోజు 10 ఎకరాలు ఉన్న రైతులకైతే డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట. ప్రభుత్వం దానిపైన స్పష్టంగా కూడా ఇవ్వడం అయితే జరిగింది. రైతులందరూ అయితే చెక్ చేసుకోండి అని చెప్పి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. నిన్నటి వరకు మీకు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు పడ్డాయి అన్న దాని గురించి కామెంట్ చేయండి. ఒకవేళ నిన్నటి వరకు కూడా ₹1 కూడా అంటే అరెకరం కానీ, ఎకరం కానీ, 2, 3, 4, 5 ఎకరాల వరకు కూడా ₹1 కూడా పడని రైతులు ఎవరైతే ఉంటే మాత్రం వాళ్ళు మాత్రం ఫస్ట్ కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు ఎందుకు పడలేదన్న దాని గురించి మేము చెక్ చేసి మీ దాంట్లో ఏదైనా ఎర్రర్ ఉందా లేదా మీ అప్లికేషన్లో దాని గురించి చెక్ చేసి నేను మొత్తంగా మీకు స్పష్టంగా అయితే చెప్తాను. ఎందుకంటే తప్పకుండా మీరు కామెంట్ చేసి అక్కడ పైన లైక్ ఉంటుంది, మీరు ఆ లైక్ కొడితే నాకు మీ కామెంట్ వస్తుంది, నేను వెంటనే మీకు రిప్లై ఇస్తానన్నమాట. ఎందుకు మీకు డబ్బులు రాలేదన్న దాని గురించి అయితే ఈరోజు 10 ఎకరాల లోపు వారికి అంటే ఇక్కడ మీకు 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎకరాల వరకు అనమాట. వీళ్ళందరూ కూడా డబ్బులు అయితే పడబోతున్నాయి ఈరోజు అయితే. మరి ఇంకొక అర్ధగంట లేదా మనకైతే 10 నిమిషాల్లో మనకైతే డబ్బులు అయితే పడబోతున్నాయి. ప్రభుత్వం విడుదల కూడా చేయడం అయితే జరిగింది. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. డబ్బులు పడ్డ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఒక మెసేజ్ అయితే వస్తుందన్నమాట. తెలంగాణ రైతు భరోసా పథకం 2025 కింద మీకు డబ్బులు ఖాతా నెంబర్ ఇచ్చేసి మీ ఖాతా నందు డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది అని చెప్పేసి 2 ఎకరాల వరకు అంటే ₹12,000 మీ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇవి వ్యవసాయ పనులకైతే ఉపయోగించుకోండి అని చెప్పేసి మీకు ఒక మెసేజ్ వస్తుందన్నమాట. ఆ మెసేజ్ రాగానే వెంటనే డబ్బులు పడవు. ఆ మెసేజ్ వచ్చిన ఒక అర్ధగంట లేదా గంటకి మీ ఖాతా అక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్లో మీకు ₹12,000 పడ్డం జరుగుతుంది. చాలామంది అన్న మెసేజ్ వచ్చింది డబ్బులు రాలేదు, మెసేజ్ వచ్చింది డబ్బులు రాలేదని చెప్పి కూడా పెడుతున్నారు. మెసేజ్ రాగానే అయితే డబ్బులు అయితే పడవండి, గుర్తుంచుకోండి. మెసేజ్ వచ్చిన ఒక అర్ధగంట లేదా గంట లోపు తర్వాత పడతాయి. ఎందుకంటే ఆ మెసేజ్ వచ్చిందంటే మీకు ఖాతాకి డబ్బులు పంపిస్తారు. బ్యాంక్ వాళ్ళు దాన్ని వెరిఫై చేసి చెక్ చేసి మీ ఖాతాకి అయితే జమ చేస్తారనమాట. ఓకేనా? ఈ ప్రాసెస్ అంతా ఒక అర్ధగంటలో జరిగిపోతుంది. అర్ధగంటలో మీకు డబ్బులు పడతాయి. ఆ డబ్బులు మీరు తీసుకొని వ్యవసాయ పనులకైతే వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏంటిదంటే మీరు తప్పకుండా మీకు డబ్బులు రావాలంటే మీ భూమి సాగు చేసే భూమి అయి ఉండాలి. ఇది మాత్రం ఖచ్చితంగా అనమాట. ఒకవేళ మీరు సాగు చేయని భూములు ఉంటే మాత్రం మీకు తప్పకుండా డబ్బులు అయితే రావన్నమాట. సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు. అండ్ రెండోది వచ్చేసి మీకు ఇక్కడ ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి కనుక ఉంటే మాత్రం మీకు కూడా డబ్బులు అయితే రావన్నమాట. కేవలం మీకు ఇక్కడ రైతు అనుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు. ఓకే, ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ రైతు భరోసా విషయంలో 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6, 7, 8, 10 ఎకరాల వరకు రైతు సోదరులు అయితే ఎదురు చూస్తున్నారనమాట చాలా రోజుల నుంచి. మనకి ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ వచ్చేసి మార్చి 31లోగా మీకు అందరికీ రైతు భరోసా అందిస్తామని చెప్పేసి ప్రభుత్వమే చెప్పింది. ప్రభుత్వం చెప్పినట్టుగానే మనం మార్చి 31 వరకు అయితే ఎదురు చూద్దాం. మార్చి 31లోగా మీ అందరికీ డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. డబ్బులు పడగానే తప్పకుండా మీకైతే మెసేజ్ అయితే వస్తుంది. ఆ మెసేజ్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంకా మీకు మరిన్ని అప్డేట్స్ కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ అందరికీ ఇంకోటి కూడా నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ డబ్బుల విషయంలో వచ్చేసి మీకు ఇంకొక 3 కొత్త పథకాలు కూడా అమల్లోకి వస్తున్నాయి, తెలుసు కదా. అది ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అలానే మీకు వచ్చేసి ఈ రైతు భరోసా, ఈ కొత్త రేషన్ కార్డులు, ఈ 4 స్కీములతో సహా వస్తున్నాయి అన్నమాట.